హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు బోను అండ్ మీ. ఇప్పుడు నేను మా మమ్మీ సైనిక్పురిలో ఉన్న ఒక ఫిష్ షాప్కి వెళ్తున్నామండి. ఎన్నో ఇయర్స్ నుండి మేము వెళ్ళే స్టాలే, కానీ ఈరోజు వెరైటీ ఏంటంటే కంప్లీట్లీ బోన్లెస్ తెచ్చుకుందామని ఫిక్స్ అయ్యాము. కొరమేన్ అయితే ఓకేనండి తినేటప్పుడు. ఓ మై గాడ్, వేరే ఫిషెస్ అండి పెద్ద సైజ్ దొరికితే ఆల్ ఈజ్ వెల్. చిన్న సైజ్కి కాంప్రమైజ్ అయ్యామా ఖచ్చితంగా ముళ్ళు ఇరుక్కుపోతున్నాయి. ఈ మధ్య మరీ ఎక్కువ అయిపోయింది అనమాట మా ఇంట్లో ఇది. ఇలా ఇదంతా వర్కౌట్ కాదు. పిల్లలు అయితే అసలు తినడం మానేస్తారు. పిల్లలతో ఫిష్ తినిపించాలి అంటే ఏం చేయాలి? బోన్లెస్ తెచ్చుకోవాలి. సరే, బోన్లెస్ ఉందా లేదా నాకు తెలియదండి, ర్యాండమ్గా వెళ్తున్నాను. ఒకవేళ ఉంటే ఒకసారి మీరు కూడా ఆ షాపు వాళ్ళు ఎలా ఇస్తారు ఏంటి అనేది చూపిస్తాను, సరేనా? అదే ఇవాళ వ్లాగ్. అన్నట్టు మర్చిపోయానండి, నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే ప్లీజ్ ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సో దాట్ నేను పెట్టే వీడియోస్ అన్నీ కూడా రోజు వస్తాయి, చూడొచ్చు. అండ్ అంతేకాదండి, వీడియో కంటెంట్ జెన్యూన్గా మీకు నచ్చితే మాత్రం లైక్ చేసి షేర్ చేయండి. ఇంకెందుకు లేట్, సరే వచ్చేసేయండి. నేను కూడా నా డ్రైవ్ స్టార్ట్ చేస్తాను. మా ఇంటి నుండి ఒక 10 minutes అనమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత కంటిన్యూ చేద్దాం వీడియో. మొత్తానికైతే మా ఏరియాలో ఉన్న సాయిబాబా ఫిష్ స్టాల్కి అయితే వచ్చేసామండి. ఆల్మోస్ట్ మా గ్రూప్ అందరం ఇక్కడే తీసుకుంటూ ఉంటాము. వీకెండ్స్ అయితే కొంచెం రషీగా ఉంటుంది. అండ్ మర్చిపోయానండి, హోమ్ డెలివరీ కూడా ఇస్తారు వీళ్ళు. చక్కగా వెయిట్ కానీ క్వాలిటీ కానీ చాలా బాగా ఇస్తారు. స్పెషల్లీ ప్రాన్స్ అండి బాబు, ఆ లోపల ఉండే నల్లచార్లు తీయాలంటే చాలా కష్టం కదా. అవి కూడా మనం ముందు చెప్తే చక్కగా నీట్గా తీసి పంపిస్తాడనమాట. మమ్మీ అయితే లోపలికి వెళ్ళిపోయారు. ఒకసారి నేను కూడా వెళ్ళి ఆ బోన్లెస్ ఫిష్ ఎలా ఇస్తారో ఏంటో చూసి మీకు కూడా చూపిస్తా, ఓకేనా? ఇది ఆల్రెడీ ఇలా తీసే ఉంచుతారా అన్న? మేము ఆర్డర్ ఇచ్చాక తీయరా? అవునా? ఓ అదే, నేను అది యాక్చువల్గా తీసుకుందాం అనుకున్నాను. ఇది ఏంటి రవ్వ? ఇది ఏంటమ్మా, పులుసుకా? ఎంత? 2.73. కనీసం 3 kg లేనిదే ముళ్ళు తీసుకోవడం కష్టం అవుతుంది. ఓకే, ఒకసారి ఫస్ట్ నుండి చూద్దాం అనుకుంటాను ఎలా తీస్తావు. మార్నింగ్ నుండి ఎన్ని కేజెస్ తీసావన్నా? చాలానే తీసావా? ఫస్ట్ నుండి చూద్దాం అనుకుంటున్నావు, ఒక ఫ్రెష్ ఫిష్ తీసుకుని ఎలా తీస్తావు అని. ఓకే, ఇది తీయండి. బ్లడ్ అంతా వచ్చేస్తుందా లోపల? బాగా వైట్గా ఉంది అంటే పర్టికులర్గా ఒక ఫిషే తీసుకుంటారా బోన్లెస్కి? ఏ ఫిష్ అయినా తీసుకుంటారా? బోన్లెస్కి సెపరేట్ ఫిష్, దాని పేరేంటి? ఏంటది? తిలాపియానా? ఓకే. ఇది సీ వాసన వస్తుందా, సముద్రం స్మెల్ వస్తుందా బోన్లెస్ ఏమన్నా? ఓకే ఓకే, ఒక్కొక్కళ్ళు ఒక్కో పని చేస్తున్నారు గైస్. ఈయనేమో ఫిన్స్, దాని స్కిన్ తీసేస్తున్నారు. ఆయనేమో చాలా నీట్గా నాజుగ్గా కట్ చేస్తున్నారు. ఇక్కడ ఏంటిది, వంజరం అంటారా? ఓ ఏంటి, వజ్రమా వంజరమా? ఓ దీని వంజరం అంటే 1400 ఆ కేజీ. ఓకే, ఓ ఓకే ఓకే, డిస్కౌంట్ ఇచ్చారు. బాగా జస్ట్ ఆ మిడిల్ బోన్ తీసేసి పైన కింద తీసేస్తున్నారు అంతే. అదే చూస్తున్నాను నేను కూడా. దాన్ని పడుకోబెడుతున్నారు మమ్మీ. ఫస్ట్ మంచిగా స్కిన్ తీసేస్తున్నారు నీట్గా. ఏంటి మర్చిపోయాను, ఇథోపియానా? తిలాపియా. నేను చూడు ఇథోపియా అంటున్నాను. ఇథోపియా కంట్రీ పేరు చెప్తున్నాను. తిలోపియా, ఇది బాసా అంట. అంటే ఈ 2 ఫిషెస్ అయితే ఇస్తారా నా బోన్లెస్? బాసా ఒకటి, తిలాపియా ఒకటి. ఓకే, ఏది ఎక్కువగా ఉంటారు? తిలాపియా ఎక్కువ. ఇప్పుడు అమ్మా నాకు కూడా తిలాపియానే కావాలి. కాదు, బాసా అని కూడా ఏదో తీస్తున్నారంట, తిలాపియా ఎక్కువగా ఉంటారంట. మీరేం చెప్తారన్నా? తిలాపియానా ఇవ్వండి. అవునా? కాదు కాదు, చెప్పండి. బాసాకు ఉన్న డిఫరెన్స్ ఏంటి? బాసా ఏంటి? ఇంట్లో పెంచుతారా? ఓకే ఓకే, న్యాచురల్గా. సో న్యాచురల్ చెరువుదే మంచిది హెల్త్కి. ఓకే, సో ఇంట్లో పెంచిన దాంట్లో ఫ్యాట్ ఎక్కువ ఉంటుంది అంటారు. ఓ ఓకే ఓకే, ఏది ఫ్యాట్ ఏది ఉందా? ఓ అదంతా ఫ్యాట్ తీసేస్తున్నారా? ఓకే ఓకే, డన్ డన్.
కరెక్టే కదా, అంతా చాలా ఫ్యాట్ ఉంది. నీకు ఇష్టంగా తీసుకో మమ్మీ. తీసుకో పర్లేదులే. ఓకే, ఇప్పుడు ఏంటి రవ్వ కూడా తీసుకున్నావా? ఓ ఓకే సరే. బొమ్మిడాయలు ఇంకా అలాగే ఉంటాయి అన్న, బతికిలేవా? ఓకే ఓకే, కొరమేను బతికే ఉంటుందిగా. ఓకే ఓకే సరే సరే. ఎలా పీస్లో ఇస్తారా, వెయిటేనా బొమ్మిడాయలు? ఓకే ఓకే, ఈసారి తీసుకుంటాలే. ఓకే భలే పెట్టారు. వెయిట్ డోంట్ రష్, మేక్ ష్యూర్ యువర్ వెయిట్ ఈస్ కరెక్ట్. ఈ స్టాల్ ఓనర్ బాగా డీటెయిల్స్ అండి, చక్కగా ఏ ఫిష్. ఓ ఇదేననుకుంటండి అది, ఏదో బాస్ అన్నారు కదా, ఇదే ఈ బోన్లెస్ 760, అపోలో ఫిష్ 600, క్రాబ్స్. ఒకసారి చూడండి, వీళ్ళ దగ్గర లేని వెరైటీ అంటూ లేదు, అన్నీ ఉన్న ఫిషెస్ అన్నీ. అండ్ ఏది తింటే ఏంటి ఎంత బెనిఫిట్స్ వస్తాయి అని కూడా రాశారు చక్కగా. ఇదిగోండి ఇక్కడ తెలుగులో. ఫిష్లో ఇన్ని వెరైటీస్ ఉన్నాయా అనిపించేలా ఉన్నాయండి. అండ్ ఎవ్రీథింగ్ ఫ్రెష్. కాకపోతే లైవ్ అంటే అన్నీ దొరకవండి మేడం, కొన్నే ఉంటాయి అని అంటున్నారు. సో ఫర్ ఎగ్జాంపుల్ కొరమేను ఇలాంటివి అయితే లైవ్ ఉంటాయండి. చాలా హైజీనిక్గా ఉంటుందండి స్టాల్ కూడా. లైక్ మామూలుగా లేడీస్ స్టాల్ అంటే అబ్బా అనుకునేలాగా ఉండదు. ఎవరైనా వచ్చి హ్యాపీగా కొనుక్కొని వెళ్ళిపోవచ్చు. స్టాఫ్ చాలా మంచిగా ఉంటారు. ఇవేంటన్నా బుల్లివి, వీటి పేరేంటి? బాంగడానా? ఏంటి స్పెషలైజేషన్ ఏంటిది? ఏంటి ఫ్రైకా పులుసా? ఓకే, అది మేము తీసుకున్న ఫిష్ అండి. రవ్వ ఆయన కట్ చేస్తున్నారు. అండ్ ఈయన ఇవాళ మొత్తం ఫిక్స్ అయిపోయినట్టున్నారు, ఓన్లీ బోన్లెస్ చేద్దామని. అంతేనా అన్న? ఓన్లీ బోన్లెస్ స్పెషలిస్ట్ ఏమో మీరు. ఓకే, ఒక సంచి నిండా ఫిషెస్ ఎన్ని ఉన్నాయో అంత చెత్త వచ్చిందండి సంచి, ఓ పెద్ద గోన్ సంచి. ముగ్గురు 3 సంచులు పెట్టుకున్నారు. బున్ను అండి మీ అమ్మ. మీరు ఎలా చేస్తారు అలా చేయండి అన్న, మరీ లావుగా కాకుండా సన్నగా కోయండి. అవును, అదొకటి 2 చాలు చాలు. ఈ పులుసు పెద్ద మొక్క ఓకే. ఇప్పుడు ఇందాక కట్ చేసింది ఫ్రై కా మమ్మీ? లోపల ఎగ్స్ ఉన్నాయా? మంచి జనం ఉంటే బాగుంటుంది. ఓకే, అదేంటి ఎగ్ కాదా? మధ్యాహ్నం నాన్ వెజ్ తో తింటారు మళ్ళా. ఎవ్రీడే నాన్ వెజ్ కదన్నా? ఎవరు ఇస్తారన్నా చెప్పండి? ఇంకే రకంగా శాలరీస్ పెంచుతారు పాపం ఆయన. అకామిడేషన్ ఇప్పుడు ఏంటి 15,000 ఇచ్చి అకామిడేషన్ ఇచ్చారన్నా విత్ ఫుడ్ ఎవ్రీథింగ్? వద్దు ఆ ఫిష్, అదంతా ఫ్యాట్ ఫిష్ అంట, వద్దు. ఆయిల్ వద్దండి, వద్దు. అవును వద్దండి. మంది అయిందా మమ్మీ? ఫోన్పే చేస్తాను. ఇది మాదేనా ప్యాకింగ్? ఓకే ఓకే. ఇప్పుడు ఇవన్నీ అండి ఇంత బోన్లెస్ ఫిష్ తీసారు కదా, అన్నీ మోస్ట్లీ రెస్టారెంట్స్కి వెళ్ళిపోతాయంట చుట్టుపక్కల. ఏంటండి? మల్టీస్. ఓకే, మండీసా? సారీ మండీ రెస్టారెంట్సా? ఓకే.
ఇక్కడ ఈ స్టైల్గా ఉండే రెస్టారెంట్స్కి ఇవ్వరా మీరు అన్ని దానికి సార్ అన్నిటికీ? ఓ నైస్. అంటే అపోలో ఫిష్ అవన్నీ పర్వాలేదు, ఇట్స్ ఓకే. నాకు అర్థమవుతుంది, మేము అన్ని చోట్లకి వెళ్తాం కదా, ఇలా తినేటప్పుడు తలుచుకుంటాం సాయిబాబా ఫిష్ ఇది అని చెప్పి. చెప్పానన్న, చెప్పాను. ఆయన ప్రాబ్లమ్స్ కూడా ఆయన చెప్పారు కదా. కాదు మీకు జీతం ఇస్తారులే, మీరు మంచిగా ఇవ్వండి. అదే అన్న మీ కళాత్మకత చూపిస్తే ఆయన పెంచుతారంట మీ వర్క్. నీకు ఫిష్ ఫ్రీ కదా, ఇంకేం కావాలి? అసలు ఏమన్నా లాగుతున్నారా? స్కిన్ రపరపలాడిచ్చేసాడు. అదే కదా. 3 కోట్లు ఏంటంటే సైజ్ బాగుంది. అంతే, ఫ్రై కన్నా చాలు. మా పిల్లలు ఫిష్ ముళ్ళకు భయపడి ఫిష్ తినడం మానేశారు, వాళ్ళ కోసం తీసుకెళ్తున్నారు. ఓకే. ఏమండో ఈ మొత్తానికి కావాల్సిన ఫిష్ కొనుక్కుని ఇంటికి వెళ్ళిపోతున్నాము. ఎండ ఉందండి, అసలు ఎందుకు అనవసరం. మంచి ఫ్రీజర్ బాక్స్లో నుంచి తీసుకొచ్చి ఒక రాజస్థాన్ ఎడర్లో పడేసినట్టుంది మా పరిస్థితి. ఇంట్లో ఏమో చలి, ఫ్యాన్ వేద్దామంటే అబ్బో వద్దులే చలేస్తుందని, బయట ఏమో చిరుబుర్లాడిపోతుంది అసలు పరిస్థితి. సో ఫైనల్గా చూసారు కదండి, చాలా మంచి పిల్లలు, స్టాఫ్ కానీ ఓనర్ కానీ. ఇందాక వచ్చారు కదా ఆయన మల్లేష్ అండి, ఓనర్ ఆయనే. అండ్ చాలా రీజనబుల్గా ఫ్రెష్గా ఇస్తారు. మేము రెగ్యులర్గా అయితే ఇక్కడే తీసుకుంటుంటాము. మీరు ఎవరైనా ఈ జోన్ వాళ్ళైతే ఒకసారి ట్రై చేయండి, నచ్చితే ఫ్యూచర్లో కొనుక్కోవచ్చు. అదేనండి ఇవాళ వ్లాగ్, మరి ముగిచ్చేస్తున్నా. ఇంతకీ వీడియో నచ్చిందా? నచ్చితే ఇంకెందుకండి లేటు, లైక్ చేసి షేర్ చేసేయండి. బాయ్.